శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. దయచేసి కూర్చున్నాం. ప్రభు నామంలో దేవుని సన్నిధికి ఈ యొక్క పరిశుద్ధతైన వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దైవ సందేశంలోకి వెళ్దాం. దేవుని యొక్క మాటలు, కొన్ని మాటలు మరి క్లుప్తంగా మనం విందాం. విన్నటువంటి మాటల ద్వారా మరి మన హృదయాల్లో అది ప్రవేశించి మన హృదయంలో మనకు ఒక కార్యం చేసి మార్పు తీసుకొచ్చి మరి దేవునికి సమీపస్తులు కానీ దేవునికి ఇష్టలు కానీ లోకంలో జీవించి ప్రభు ఇచ్చే యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నరకానికి పాత్రలు కాకుండా దేవునితో కలిసి మనం స్తుతించి నిత్య రాజ్యంలో నిత్య జీవంలో మనం ఉంటూ అక్కడ స్తుతించి అక్కడ మనం ఆరాధించడానికి దేవుడి యొక్క కృప మనందరికీ అనుగ్రహించిన గాక. ఆ రీతిగా మనం వాక్యాన్ని దినాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. ఈ దినాన్ని మాట్లాడబోయే సందర్భం ఏంటంటే సత్క్రియల గురించి. క్రియలు మరి సత్క్రియలు అంటే మంచి కార్యాలు, మంచి పనులు మనం చేయడానికి ఈ యొక్క మాటలు ఈ దినాన్ని తెలియజేసుకుందాం. ఎందుకంటే మనం చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మనం చెక్ చేసుకుందాం, పరీక్ష చేసుకోవాలి. కనుక మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఓకే. సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడి రాజును సన్మానించుడి, పనివారు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చివాడు తండ్రి అను మీరు ఆయన్ను ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చాలండి. ఇక్కడ సత్క్రియల గురించి మరి దేవుడు మాట్లాడబోతున్నాడు, తెలియజేయబోతున్నాడు. మన క్రియలు ఏ విధంగా ఉండాలి అనేసి, మన క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు చేసే తండ్రి అంట. మరి మన క్రియలు మంచిగా ఉండాలని దేవుడు మరి కోరుకుంటున్నట్టు, మన క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటున్నమాట. ఈ సమయంలో మరి ఎవరు ఈ మాటలు రాశారు అని అంటే, ఎవరికి తెలియజేస్తున్నారు ఈ మాటలు అంటే, పేతురు గారు మరి యేసుక్రీస్తు ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన విధేయులకు మరి యేసుక్రీస్తు రక్తం వలన ప్రోత్సహించబడేటట్టు ఏర్పరచబడిన వారి కనుక పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితుని అనే దేశముల యందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని రాస్తున్నాడండి. పేతురు ఈ విధంగా మరి వీళ్ళందరికీ రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు మనకు కూడా చాలా అవసరమేనండి. కనుక ఈ మాటలు పేతురు ఆ దినాల్లో మరి ఆ యొక్క పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితుని అనే దేశాల్లో చెదిరిపోయినటువంటి యాత్రికులుగా ఉంటున్న వారికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏంటంటే 17వ వచనంలో చదువుకున్నాం కదా, ఏమని ప్రార్థన చేస్తారంట వాళ్ళు చెదిరిపోయినటువంటి ఆ యాత్రికులు అనేటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉంటారండి. ఈ ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అంటే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంట? నిజంగా వీళ్ళ విశ్వాసులే, ప్రార్థనా పరులే. కాబట్టి పేతురు వారిని ఇంకా మరి లోతుకు తీసుకెళ్ళడానికి, వారు చేస్తున్న పనిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటానికి జ్ఞాపకం చేస్తూ వాళ్ళకి తెలియజేస్తున్న మాటలు అన్నమాట ఇవి.
ఆయా దేశాల్లో చెదిరిపోయినటువంటి యాత్రికులు ఉంటున్న వారికి చెప్తున్న మాటలు ఏంటంట, వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారంట, పక్షపాతం లేని దేవుడు అని ప్రార్థన చేస్తుంటారంట కదా. నిజమే కదండి, మన దేవుడు మరి పక్షపాతం చూపించే దేవుడు కాడు. మరి అందరి పట్ల కూడా తన ఉచితమైన కృపని ప్రేమని కనుపరుస్తున్న దేవుడు గనుక మరి ఆ దేవుణ్ణి మరి అక్కడున్న దేశాల్లో వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అంటే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చేవాడు. అంటే మరి పక్షపాతం చూపించడు, కానీ మరి మనం చేస్తున్న క్రియలను బట్టి. ఇదైనా వాక్య ధ్యానాంశం ఏంటంటే సత్క్రియల గురించి, క్రియల గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఆ దేశంలో ఉన్న వారు ఏమని ప్రార్థన చేస్తున్నారంట, మరి మా క్రియలను బట్టి మరి ప్రతివానికి నువ్వు తీర్పు తీర్చు తండ్రి అని వారు ప్రార్థన చేస్తున్నారంట. మనం ఇలాగ మన ప్రార్థన చేయగలిగినటువంటి అనుభవంలో మనం ఉన్నామా? అంతటి విశ్వాసంలో మనం ఉన్నావా? దేవా, నువ్వు పక్షపాతం లేని దేవుడిగా ఉంటూ తీర్పు తీరుస్తున్న ప్రతివానికి వాని క్రియలు చెప్పిన మా పనులను బట్టి మా క్రియలను బట్టి నువ్వు తీర్పు తీర్చే దేవుడు తండ్రి అని ప్రార్థన చేయగల అనుభవం మనకుందా? అటువంటి విశ్వాసం మనకుందా? దేవుడు ఏం చేస్తున్నాడో క్రియలు మన క్రియల్ని ఆయన చూస్తూ మరి తీర్పు తీర్చుతున్నాడంట. మరి అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి యాత్రికులు ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తున్నారు కదా కనుక అని అంటాడు. చూడండి, అక్కడ ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అని అన్నాడు. భయముతో వణకతో మనం జీవించాలంట. మరి అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్న మాటలే ఈ ఉదయకాల సమయంలో మరి మనకు చెప్తున్నట్లుగా మనం అవి అన్వయించుకోవాలండి. ఏమని అన్వయించుకోవాలంటే, మనమైతే అంత అనుభవంలో లేవమో, దేవా నువ్వు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుడు నువ్వు మా క్రియలను బట్టి అనే మాటను మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. కానీ దేవుడు ప్రతివాణిని తీర్పు తీర్చున్నాడు అన్న మాట అది నిజమండి. అది మరి ప్రతివాణి వాని క్రియలు చొప్పున తీర్పు తీర్చే దేవుడు తండ్రి కదా. మరి అటువంటి దేవుడు మనం కొలుస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం, మనము ఆయన్ని సేవిస్తూ ఈ లోకంలో జీవిస్తున్న మనము ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, మీరు పరదేశులు, ఈ దేశము మనది కాదు, మనం నివసిస్తున్న ఈ ప్రాంతము మనది కాదు. చాలా కొద్ది కాలమే మనం ఇక్కడ జీవించబోతున్నాము. తర్వాత నిత్య రాజ్యములో నిత్యము యుగ యుగములో ఉండే ఆ ఆనందంలో మనము ప్రవేశించబోతున్నాం. దేవుడు దానికి ముందుగా ఏం చేయబోతున్నాడంటే, మన క్రియల్ని పరిశీలించబోతున్నాడు. మన క్రియల్ని ఆయన చెక్ చేసి మన క్రియల్ని బట్టి మనకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అనేసి ఇక్కడ ఉంటుందండి. కనుక మనం జీవిస్తున్న ఈ దేశము పరదేశులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం ఎక్కువగా ఆశపడి ఆతృతపడక దేవుడిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి జీవితాన్ని మనము ఈ యొక్క లోకాశలతో మనలో ఉండిపోయి మరి సతమతం పైపోయి కొట్లాడుకోకుండా మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిత్య రాజ్యంలో నిత్యం నాతో ఉండే ఆ యొక్క దేవుని రాజ్యానికి మీరు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే, మీరు భయముతో వణుకుతో మరి ఈ లోకంలో మీరు జీవించాలి. మరి అనేక మార్లు నేను చెప్పాను, దేని విషయంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు భయపడాలి, దేని విషయంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు భయపడకూడదు. దేవుడు అంటే మనం భయపడాలి, పాపం అంటే మనం భయపడాలి. మరి ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు అంటే అసలు భయమే లేదు. మరి ఎందుకంటే ఏ విధమైనటువంటి ఈ లోకంలో శిక్షల దేవుడు మరి ఇవ్వడనేసి చాలా మంది అనుకుంటూ ఉంటాము. కానీ మరి దేవుడు పక్షపాతి కాడండి. మరి ఆయన తీర్పు తీస్తున్నాడు కనుక మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా భయముతో వణుకుతో ప్రార్థనతో మన జీవితం గడపాలనేసి పేతురు గారు చెప్పిన మాటలు ఈ ఉదయకాల సమయంలో సత్య సువార్త సహవాసంలో ఉంటున్న మీ నిమిత్తము, అలాగే ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ చెప్తున్న మాట, పేతురు చెప్పిన మాటల్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఈ లోకంలో పరదేశం అన్న మాట జ్ఞాపకం మనం ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాలం మనం బ్రతకము, అయినప్పటికీ కూడా మనం ఎలా బ్రతుకుతున్నాం అంటే ఆయాసంతోనూ దుఃఖంతోనూ ఈ లోకంలో గడుపుతూనే ఉంటాం, ఆ విధంగా జీవిస్తూనే ఉంటాం. ఎంత ఆయాసకరమైన పరిస్థితులు మనకు వస్తున్నప్పటికీ కూడా, ఎన్ని దుఃఖాలు బాధలు శ్రమలు మనకు వస్తున్నప్పటికీ కూడా ఆ కొంతసేపే మనం బాధపడతాం, ఆ కొంతసేపే దేవుడిని మనం గుర్తు చేసుకుంటాం. తర్వాత మనకే దేవుడు గుర్తురాడు. దేవుడు అంటే భయం లేనటువంటి జీవితం,
ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక ఈయన పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము మరి పరదేశులం అనేసి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా జీవించాలంటే భయముతో వణుకుతో దేవుని పట్ల మనం భక్తితో ఈ లోకంలో జీవించాలనేసి ఈ యొక్క మాటలు పేతురు గారు చెప్పిన మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మన పరదేశులం కనుక జీవిస్తున్నంత కాలం దేవుని ఎదుట పాపం అంటే భయముతో వణుకుతో మనం జీవించాలి. పరదేశం అనే మాట గురించి ఇంకో మాట కూడా చూద్దాం. ఇప్పుడే ఉంది పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దేవుని మహింపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను. చక్కని మాటలు మన పేతురు గారే ఈ మాటలు అదే సంఘంలో ఉండి అదే దేశాల్లో ఉండి చెదిరిపోయినటువంటి మరి ఆ యొక్క పరిశుద్ధులకు యాత్రికులకు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ మాటను మళ్ళీ మనం అనుమానించుకోవాలి. ఎందుకంటే పేతురు చెప్తున్న మాటలు చాలా అనుభవరీతిగా ఈ మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయితే మీరు చీకటిలో నుండి 9వ వచనం కూడా నేను చదువుతున్నాను. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర చేయ నిమిత్తము ఏర్పడిన వంశమును రాజులను యాత్ర సమూహము పరిశుద్ధ జనమును దేవుని శుద్ధైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించమంటున్నాడండి. మనకు తెలుసు కదా, మనము ఈ శరీరంతో ఉన్నాము, ఈ బాడీతో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ శరీరంలో బాడీలో దేవుడు ఒక ఆత్మను ఉంచి ఉన్నాడండి. ఆ ఆత్మ ఎప్పుడూ కూడా మరి పోరాటం చేస్తూనే ఉంటుందంట. మనం ఏం చేస్తామంటే శరీర కార్యాలని మనం ధ్యానించుకుని అంటే ప్రాముఖ్యతనిచ్చి ఆ శరీర కార్యాలే చేస్తూ ఉంటామండి. బ్రతికినంత కాలం మన శరీరంతో కార్యాలు చేస్తూ ఉంటాం, దేవుడిచ్చిన ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాము. కనుక ఆత్మ శరీరం ఎప్పుడు కూడా విరోధంగానే పోరాడుతూనే ఉంటుంది. ఉదయకాల సమయంలో చెప్పే మాట ఏంటంటే, మన ఉదయంలో మన శరీరంలో జీవితంలో ఉన్నటువంటి ఆత్మను మనం ఎక్కువగా పట్టించుకోమండి. మనం ఎప్పుడు కూడా మన శరీర క్రియలే మన శరీరాన్ని మనం పట్టించుకుంటూ ఉంటాము. ఏం చేస్తా ఉంటాం, ఏమి చెయ్యమని చెప్తే దాన్ని లోబడిపోయి దేవుని మాటకు దూరస్థులమయ్యి మనం ఆ శరీరం చెప్పిన మాటల్ని చేస్తూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. మరి సాతానుడు చక్కగా మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు ఈ విధంగా జీవించడానికి. ఏది ఆత్మ గురించి నువ్వు పట్టించుకోవద్దు, ఆత్మ పర్వాలేదు, ఏం అవ్వదు, అది నరకానికి వెళ్తుంది అంటారు, కానీ అసలు ఉందో లేదో తెలియదు ఆత్మ. చాలా మందిని మరి సైతాన్ని ఏ విధంగా చేస్తాడంటే ఇలాగా నిరాశపరుస్తూ ఉంటాడు, నిర్లక్ష్యం చేయిస్తూ ఉంటాడు. దేవుని మాటలు విని మరి ఆత్మ గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి, ఆత్మీయంగా జీవించడానికి మనం ఆలోచించాలి. ఆత్మతో సత్యంతో ఆయన దేవుని ఆరాధించవలసింది. ఎంతసేపు మన శరీరం చెప్పినట్లుగా మరి మన ఈ లోకంలో మనం చేస్తూ ఉంటాం, శరీరాశలకి మనం లోబడిపోతూ ఉంటాం. ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఇందాక చెప్పాను, ఈ లోకంలో జీవిస్తున్న మనము పరదేశులము, కొద్ది కాలమే జీవిస్తాము. ఎప్పుడు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టాలో మరి దేవుని తెలుసు, అది ఎప్పుడు అని కనుక మనం ఏంటంటే పరదేశులు, మన ఈ యొక్క లోకంలో యాత్ర చేస్తున్న వాళ్ళం అనమాట. యాత్రికులుగా మనం ఉంటున్నాం. మన ప్రయాణం ముగిసిపోయిన వెంటనే మనం చేరవలసిన డెస్టినేషన్కి మనం అక్కడికి చేరిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. కనుక అది మనకు నిత్యం ఉండేది, ఎల్లకాలం ఉండేది, యుగ యుగాలు ఉండేది. అది కనుక దాని మీద మనము మరి కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆత్మ గురించి మనం కాన్సన్ట్రేషన్ చేసి దాని గురించి మనం ఆలోచిస్తూ ఆత్మలో మనం జీవిస్తే కనుక దేవుడు మరి చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బలహీనతలు కొద్ది సార్లు కొన్ని సమయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఏ విధంగా విడుదల కలిగి ఉంచాలి, ఏ విధంగా వాటిని జయించాలి, జయించుకుంటూ మనం ముందుకెళ్ళగలం. ఎవరంటే ఆత్మలో బలం కలిగిన వారు. మరి ఆత్మలో బలం కలిగిన వారు
శరీరాశలను విసర్జించుతారనమాట. విసర్జించి ఆ విధంగా ఆత్మీయంగా జీవించమని పేతురు భక్తుడు మరి చెప్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ ఇంకో మంచి మాట చెప్తున్నాడు 12వ వచనంలో, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు, అనగా అన్యజనులు, మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారే వినండి. చాలా ప్రాముఖ్యమైన మాటలండి ఈ మాటలు మీరు వినండి. పేతురు మరి తన అనుభవంలో నుంచి మరి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క చెదిరిపోయినటువంటి యాత్రికులైనటువంటి వారికి మరి మాటలు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే 12వ వచనంలో చెప్తున్నాడు, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారు. ఏంటంటే మనం నివసిస్తున్న ప్రాంతాల్లో మరి అన్యజనులు ఎక్కువగా ఉంటారు. అలాగే మనం పనిచేస్తున్న స్థలాల్లో అన్యజనులు ఎక్కువగా ఉంటుంటారు. కనుక అన్యజనులు మన కొన్నిసార్లు మనల్ని దుర్మార్గులని ఏ విధంగానో తిట్టుకుని ఉంటారు. వాళ్ళు మనల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉన్న సమయాలు ఉండొచ్చు. మరి మన ఇంటి దగ్గర ఉన్న వారు, అన్యులైన వారు చాలా మంది ఈ రోజుల్లో మనం చేస్తున్న పనులు వారికి ఇష్టం అవడం లేదు క్రైస్తవులుగా. మరి కనుక వారు ఎక్కువగా మనల్ని ఇష్టపడరండి. కానీ ఇక్కడ ఏమంటాడంటే పేతురు, అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గులని మిమ్మల్ని దూషిస్తామంటున్నారో అదే విషయంలో అన్యజనులు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దేవుని మహిమపరచాలంటున్నారండి. అన్యజనులు మన సత్క్రియలను చూడాలి. ఈ దినాన్ని మన దేవుని యొక్క వాక్య ధ్యానాంశం ఏంటండి, సత్క్రియలు అనే మాట మీద మనము మాట్లాడుతూ ఉంటున్నాము. ఇక్కడ చెప్తున్నాడు, అన్యజనులు మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఏ విషయంలో మీరు మరి దుర్మార్గులని వారు దూషించారో అదే విషయంలో మీ ప్రవర్తన ద్వారా వారిని మన దేవుణ్ణి మహిమపరిచినట్లు మంచి ప్రవర్తన గలవారే మనల్ని ఉండమంటున్నాడండి. పేతురు ఏం చెప్తున్నాడంటే మన ప్రవర్తన మంచిదిగా ఉండాలంటే, అంటే మన క్రియలు మంచిగా ఉండాలనేసి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. మనం ఎలాగుంటున్నామో ఒకసారి ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఏ విధంగా మనం జీవిస్తున్నాము, ఏ విధంగా మన క్రియలు ఉంటున్నాయి, పనులు ఉంటున్నాయి, ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుంది, మనం ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. చాలా పర్టికులర్గా పేతురు ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఏమంటున్నాడంటే అన్యజనులు అంటే మనం నివసిస్తున్న మన గృహాల్లో ఉంటున్నటువంటి మన ఎదురు వంటి గృహముగా, మన వెనకాల ఉంటున్న గృహాల వారు, లేదా మన ప్రక్కన ఉంటున్నటువంటి గృహాల వారు అన్యజనులు చాలా మంది నివసిస్తూ ఉంటారు. వారు నివసిస్తున్నారు కనుక క్రైస్తవులైన మీరు, మీ కుటుంబము ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని ఇక్కడ పేతురు చాలా చక్కగా మనకి తెలియజేస్తున్నాడు. ఏ విధంగా మరి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరీక్ష చేసుకోవాలి. అన్యజనుల దగ్గర మనం జీవిస్తున్నాం. మన చుట్టుపక్కల గృహాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యజనులే. మరి ఈ యొక్క ప్రాంతాల్లో నివసిస్తున్న మనము మరి అన్యజనులే ఎక్కువగా ఉంటారు కదండి. అలాగే మన ఆంధ్రదేశంలో ఎక్కువగా అన్యజనులే ఉంటారు. మరి దేశంలో చుట్టూ భారతదేశంలో ఎక్కువగా అన్యజనులే ఉంటారు. ఇటువంటి అన్యజనుల మధ్య మనం నివసిస్తున్నప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఈ మాటలు నేను చెప్పే మాటలు కాదు, కానీ పేతురు గారే ఆ సంఘాలలో ఉన్న వారి కోసం, ఆ యొక్క దేశాల్లో ఉన్న వారి కోసం చెప్తూ ఉన్నాడు. అయ్యే మాటలు నేను ఎత్తి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనం నివసిస్తున్న మన గృహాల్లో మన అన్యజనుల దగ్గర మనం ఏ విధంగా నివసిస్తున్నామండి, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వారు ఏం చెప్పుకుంటున్నారు, ఒకవేళ మన గురించి తిట్టుకుంటున్నాము. చాలా మంది మరి మన క్రైస్తత్వం అంటే ఇష్టపడని వారు చాలా మంది వ్యతిరేకంగానే మనకు ఉంటూ ఉంటారండి. మనల్ని అంత సపోర్ట్ చేసినట్టుగా ఉండరు. ఎందుకంటే ఒకవేళ పైన మాట్లాడినా కానీ అంతరంగంలో వారి యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది. మన క్రైస్తవులైన వారిని అంత ఎక్కువగా ఇష్టపడరు. మరి అలాంటి అప్పుడు మరి మీ క్రైస్తవ గృహంలో ఉన్నటువంటి వ్యక్తి తాగి అక్కడ తందనాలు ఆడుతూ కూర్చుంటుంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు క్రైస్తవత్వం గురించి? మరి వీరు సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడు, వీరే ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా జీవిస్తున్నారు, లేక ప్రతిరోజు కుటుంబంలో గొడవల, లేకపోతే అరుపుల, కేకల మరి వేస్తూ ఉంటే ఎదుర్కోకుండా వెనకాల ఉంటున్న ఆ యొక్క అన్యజనుల యొక్క కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో మనము పరీక్ష చేసుకోవాలి. కనుక పేతురు చెప్తున్న మాటలు మన కుటుంబాలు, మన గృహాలు మరి దేవునికి మాదిరికరంగా మనం జీవించాలండి. కనుక ఈ యొక్క మాటలు ఏం చెప్తున్నాడు, అన్యజనులలో మిమ్మల్ని ఏ విధంగా అన్యజనులు మిమ్మల్ని దూషించారో అదే విషయంలో మీరు సత్క్రియలు చేసి
మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఎస్, క్రైస్తవులే వీళ్ళు నిజంగానే వాళ్ళు దూషించినప్పుడు మరి చాలా మంచిగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేసి మరి దేవుణ్ణి కూడా మరి మహింపరచాలంట. అంటే మనుషులైనటువంటి మనల్ని వాళ్ళు మెచ్చుకోవాలి. ఎస్, వీళ్ళ క్రైస్తవ కుటుంబం అండి ఒక మాదిరిగా జీవిస్తున్నారండి, మనకులాగా గొడవలు లేవండి కుటుంబాల్లో, మనకులాగా తాగుబోతులు లేరండి, మనకులాగా ప్యాకెట్లు అడిగి మరి ఇంట్లో ఉన్నటువంటి డబ్బు అంతా పాడు చేసేవారు వీరి గృహాల్లో లేరు. వీరి యొక్క గృహ యజమాని, ఈ యొక్క గృహ గృహిణి, మరి వీళ్ళందరూ కూడా చాలా మరి ఎంతో దేవుని ఎడల భక్తి కలిగి జీవిస్తున్నారని అన్యజనులు మన కుటుంబాల గురించి మన గురించి చెప్పుకోవాలని, ఆ విధంగా జీవించాలనేసి చెప్తున్నాడు. సత్క్రియలు, మీ సత్క్రియల్ని అన్యజనులు చూసి మరి మనల్ని మంచివారని అనుకోవాలి. అంతేకాకుండా మనం సేవిస్తున్న దేవుణ్ణి మహిమపరచాలండి. ఇది చాలా ప్రాముఖ్యం. మన జీవితాల ద్వారా మన కుటుంబాల ద్వారా దేవుడు మహిమపరచబడాలనేసి అనుకుంటున్న వారందరూ ఒకసారి మనం హల్లెలూయా చెప్తాం దేవునికి. హల్లెలూయా. మన కుటుంబాలు మరి ఆ విధంగా దేవుణ్ణి మహిమపరచును గాక. మరి పేతురు చెప్తున్న ఈ మాటలు మరి వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై మనం ఉండాలి అనేసి పేతురు చెప్తున్న మాటలు మనం పట్టుకోవాలండి. ఈ మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే మరి ఈ విధంగా మనం జీవించాలి. వారి మధ్య అన్యజనుల మధ్యన మనము మంచి ప్రవర్తన గలవారమై ఉండాలనేసి మరి పేతురు ఆ యొక్క యాత్రికుల్ని, ఆ దేశంలో ఉంటున్న యాత్రికుల్ని ప్రతిమాలు చొప్పుకుంటున్నాడనేసి ఇక్కడ మనం చెప్తా ఉంటాడు. నేను చూసారు కదా మరి మనం యాత్రికులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్న బహుబుద్ధిపాటి జీవితానికి జీవిస్తున్న మనము ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఎందుకు ఈ గొడవలన్నీ, మరి మనం మా సమాధానంగా ఎందుకు మనం జీవించలేకపోతున్నామనంటే మరి పేతురు చెప్తున్నట్లుగా మరి ఈ విధంగా ఉండొద్దు మీరు అనేసి పేతురు బ్రతిమాలుచున్నాడంటండి. మరి ఉదయకాల సమయంలో మేము కూడా సంఘాన్ని బ్రతిమాలుతూ చెప్తున్న మాటలు ఏంటంటే మనము మన గృహాలు, మన కుటుంబాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనుల్లో దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం జీవించాలని ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకొక మాట చూద్దాం. మరి సత్క్రియల గురించి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ఎవరిని చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశనీయుడి. చూసారు కదా, ఇప్పుడు వరకు చెప్పిన మాటలు కూడా ఇదే. ఏంటంటే మన యొక్క సత్క్రియలను చూసి మరి తండ్రి, మన పరలోకమందున్న మన తండ్రి మహిమపరచాలనేసి మనలో వెలుగు ఉంటే ఆ వెలుగును ప్రకాశింపజేయమంటున్నాడు. ఏమంటే మన హృదయాల్లో వెలుగు ఉందా? దేవుని యొక్క వెలుగు మన హృదయాల్లో ఉంటే ఆ వెలుగుని ఇతరులకే ప్రకాశింప చేయమంటున్నాడండి. మనుషులు మన సత్క్రియలు చూస్తూ ఉంటారంటే మన క్రియలు ఎలా ఉండాలంటే సత్క్రియలు ఉంటున్నట్లయితే పరలోకం ముందున్న దేవుడు మన క్రియలను చూసి మన వెలుగుని ప్రకాశింప చేయమనేసి అని అంటున్నాడు. సత్క్రియలు చేసిన వారు బైబిల్లో మనం మరి ఒక్కరిని ఇద్దరిని చాలా క్లుప్తంగా మనం చూద్దాం. సత్క్రియలు చేయమనేసి ఇప్పుడు వాళ్ళకి చెప్పుకుంటున్నాం కనుక మరి సత్క్రియలు చేసిన వారు ఎవరన్నా బైబిల్లో ఉన్నారండి? ఉన్నారు కదా, ఉన్నారు. ఎవరన్నా ఒక్కళ్ళ పేరు చెప్పండి. హేబేలు సత్క్రియ చేస్తారు. ఓకే, సత్క్రియ చేసినట్లయితే నీ యొక్క మరి తలను ఎందుకు దించుకోలేదనేసి అది చెప్తున్నాడు. మంచి మాట అది. మరి సత్క్రియ చేసిన వారు పరిస్థితులు ఇంకా ఉన్నారండి. కయ్యండి, ఎస్ ఒప్పుకుంటున్నాం. సత్క్రియ చేసిన వారికి ఎవరైనా ఒక్క వ్యక్తి, చాలా మంది ఉన్నాం కదా సంఘంలో. ఎస్, తోర్క అన్న ఆమె మరి సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసిందండి ఆవిడ. సో దాని ద్వారా దేవుడు మనము ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటంటే మన గృహాల్లో మనము దేవుణ్ణి కలిగి జీవించాలి. అన్యజనులందరికీ కూడా దేవునికి మహిమ వచ్చే విధంగా మనం జీవించాలని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఏమంటున్నామంటే సత్క్రియలు మనము చేయాలండి. మన కుటుంబము మనం మంచిగా జీవిస్తే సరిపోదు. మరి అన్యజనుల మధ్య మరి దేవుని మహిమ తెచ్చే విధంగా జీవించాలంటే మరొక కార్యం ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి, ధర్మ కార్యాలు చేయాలి. హేబేల్ని మనం ముందు తెచ్చుకున్నాం. అలాగే మరి తబిత అనే
ద్వారక ఆమె కూడా మరి సత్క్రియలు చేసి మరి ధర్మకార్యాలు బహుగా చేసి చనిపోయిందని అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనంలో మరియు 30లో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె క్షత్రియులను ధర్మకార్యములను బహుగా చేసి చెప్పి ఉండెను. ఆ దినముల అందే ఆమె కాయిన పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో మరుండబెట్టిరి. చూడమ్మా, ఇది ఇక్కడ మనం చదువుకున్న విషయంలో మరి తబిత అనే శిష్యురాలు దాని దోర్క అనే ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బాగుగా చేసి ఆమె చనిపోయిందండి. చనిపోయిన తర్వాత 39వ వచనంలో చూస్తున్నాం, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతనిని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ మరి తప్పిత మరి బ్రతికుండగా జీవిస్తుండగా మరి ఆమె ఏం చేసేది అంటండి, చాలండి. చూసారా, మరి దోర్క ఏం చేసేదంటే జీవించే సమయాల్లో మరి బట్టలకు కుట్టిదనమాట. వస్త్రాలని మరి కుట్టి అక్కడ ఉన్నటువంటి వితంతువులకి ఆమె విధవరాండ్రికి ఆమె ఇస్తూ ఉండేదంట. ఎంత మరి పుణ్యకార్యము చేస్తూ ఉండేదో చూడండి, ధర్మకార్యము చేస్తూ ఉండేది. మరి పేతురు వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రు అందరూ కూడా పేతురు దగ్గరికి వచ్చి మరి దోర్క బ్రతికున్న సమయాల్లో మరి మా అందరికీ కూడా ఈ విధంగా వస్త్రాలు ఇచ్చేదండి. ఇటువంటి పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేసేది చాలా మంచి వ్యక్తి అనేసి పేతురు దగ్గర చెప్పడం మనం ఈ యొక్క వచనంలో మనం చదువుతున్నాం. మరి తర్వాత పేతురు వచ్చి ఏం చేశాడంటే మోకాళ్ళుని మరి ప్రార్థన చేయగా మరి దోర్క బ్రతికిందనేసి మరి వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. పేతురు వచ్చి తబితా లెమ్మనేసి మరి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన తర్వాత ఆమె మరి బ్రతికింది. కనుక దేవుని యొక్క మరి బ్రతికుండగా మరి బ్రతుకు దినాల్లో మనం చేస్తున్నటువంటి ధర్మకార్యాలు సత్క్రియల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. కనుక సత్క్రియలు చేసిన క్రియలు మరి అవి దేవుని సన్నిధిలో చేస్తూ ఉంటున్నాయి. కనుక మరి ఆమె చనిపోయిన ఆమెని ప్రార్థించగా పేతురు ఆమె బ్రతకడం మనము చూస్తూ ఉంటున్నాము. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని కూడా చూస్తాం. మరి రెండో వ్యక్తి యెహోయాదా అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఆయన యాజకుడు అనమాట. రిఫరెన్స్ యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూడండి. యెహోయాదా అనే యాజకుడు మరి ఏ విధమైనటువంటి మంచి సత్క్రియలు చేసి ఉన్నాడో యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం 2-3 వచనం. మేము నివసించుటకు పురుషులను మా పశువులను పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినగా ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణంలో వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. వంతు చీటి కహాతీల వంశముల పక్షంగా వచ్చాను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశముల పక్షంగా యోధా గోత్రికుల నుండి, సిమియోని గోత్రికుల నుండి, బెన్యామిని గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చిన 13 పట్టణములు. చాలండి. ఇక్కడ చూస్తున్నాం కదండి, యాజకులు మరి ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానో తర్వాత తెలుస్తుంది మనకి. ఏ యాజకుడైనా యెహోయాదా గురించి చెప్తున్నప్పుడు యాజకుల గురించి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మరి ఆ యొక్క మరి యాజకులైన వారు మరి ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి వారి యొక్క స్వాస్యం వారికి కూడా యాక్చువల్గా లేవీయులైనటువంటి వారికి మరి మోసే ద్వారా ఏ విధమైనటువంటి స్వాస్యాన్ని ఇవ్వద్దనేసి అంటే ఉండదు అనేసి దేవుడు తెలియజేశాడు యాజకుల గురించి. అయినప్పటికీ కూడా యాజకులైన వారు మరి లేవి వంశస్థులకి అహరోను వంశస్థులకి ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నవారు మరి తమ యెహోవా మాట చొప్పున
తమ స్వాస్థ్యంలో నుంచి కొన్ని స్థలాలు వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. మరి 3వ వచనంలో చూస్తున్నాము, ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవి వంశస్థుల వారికి ఇవ్వడం మనం చూస్తుంటాం. యెహోయాదా అనే యాజకుడు కూడా ఈయన కూడా అదే వంశాన్ని నుంచి వచ్చాడు కాబట్టి మరి యొక్క ఈ స్థలంలో మరి ఆయన్ని మరి సమాధి చేయడానికి యాజకుడైన యెహోయాదా చనిపోయిన తర్వాత మరి వారు నివసించే స్థలాల్లో మరి అక్కడ ఆయన్ని సమాధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన బ్రతికుండగా మరి మొత్తం యాజకులైన వారికి 13 పట్టణాలు మరి వారికి స్వాస్థ్యంగా వారు పొందారండి. ఎందుకంటే యాజకులైన వారు అక్కడ నివసించడానికి, వారి సమాధుల్ని అక్కడ పట్టుకోవడానికి మరి వీరు మరి పొంది ఉన్నారు, యాజకులైన వారు పొంది ఉన్నారు. యోసువ 21:19 మనం చూస్తున్నాం, ఈ 13 పట్టణాలుగా మొత్తం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యాజకులలో అహరోను వంశస్థుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణాలు అనేసి 19వ మనం చూస్తున్నాం. మరి వీరు యాజకులైన వారు అక్కడ నివసించడానికి స్థలము, అలాగే సమాధులు పట్టుకున్నప్పుడు మరి యాజకులైనటువంటి సమాధులు మరి ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఉండాలి కనుక వారందరికీ కూడా ఈ స్థలంలో మరి సమాధులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి అలాగే ఈ యాజకుడైనటువంటి యెహోయాదా అనే ఆయన కూడా మరి చనిపోయినప్పుడు మరి అక్కడ ఆ యొక్క స్థలంలోనే సమాధి చేయబడాలి. కానీ ఆయన మరి చనిపోయినప్పుడు ఎక్కడ సమాధి చేశారంటే యాజకుడైన వాడు. ఎందుకు మాట చెప్తున్నానో మీకు తర్వాత తెలుస్తుంది. ఈ రెఫరెన్స్ చూడండి, దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయం 15-16 వచనంలో మనం అదే మాటను చూద్దాం. 24 యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయెను. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజు దగ్గర అతని పాతి పెట్టిరి. చూసారా, ఈ యెహోయాదా అన్న ఆయన యాజకుడే అయినప్పటికీ కూడా ఆయన్ని మరి ఎక్కడ పాతి పెట్టారంటే మరి రాజుల యొక్క దగ్గర అతను పాతి పెట్టినట్లుగా చూస్తున్నాం. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. మరి అతను ఏం చేశాడంటే ఇశ్రాయేలీలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించాను. ఇక్కడ సత్క్రియల గురించి చూసాం కదండి. ఆయన ఏ విధంగా జీవించాడంటే మరి ఇంటి వారందరికీ కూడా మరి మంచివాడే, దేవుని దృష్టికి మరి మంచివాడే ఉండి మరి ప్రవర్తించిన కనుక జానీలు దావీదు పట్టణం ముందు రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టారండి. ఏంటి యొక్క మంచి పని చేశాడు, ఏమేమి మంచి పనులు చేశారు, దేవుని దృష్టికి ఎలా మంచివాడయ్యాడు అన్న మాటలో మనం చూడాలంటే ప్రవర్తించడం అంటే ఇక్కడ మాటలు ఏంటంటే ఒక నిదర్శనం మనం చూద్దాం. ఏంటి మంచిగా ఏ విధమైనటువంటి ప్రవర్తన మంచిగా జీవించాడు అన్న మాట చూస్తుంటే దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం అదే 22వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము అయితే రాజులకు కుమార్తె అయిన యెహోషువ అమల్యా కుమారుడైన యోవాషును అతడై రాజకుమారుల నుండి దొంగిలించి అతని బాణుని వారికి పడకటింటిలో చంపకు అనగడకొట్టగా అతన్ని దాచిపెట్టారు కనుక ఆమె అతన్ని చంపలేకపోయాడు. అమల్యాకు సహోదరి 6 సంవత్సరాలు అతను వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండేది. ఆ కాలమున అతను దేశంలో పాలించారు. చూసారు కదా, ఇక్కడ ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఉంటుందండి. ఎవరంటే ఆమె పేరు అతల్య. ఈ అతల్య అనే ఆమె మరి కుమారుడు ఎవరంటే అహజ్య. ఈయన రాజు అండి. అహజ్య రాజు యొక్క తల్లి అతల్య అనేసి ఇక్కడ ఉన్నది. అతల్య ఆ యొక్క అహజ్య మరి చనిపోయాడండి. అతల్య యొక్క కుమారుడు రాజు అయినటువంటి వ్యక్తిని ఆయన చంపేశారండి. మరి ఆయన చనిపోయాడని విన్నప్పుడంట ఈమె లేచి, అతల్య లేచి అంటే రాజుగారి యొక్క తల్లి లేచి
యోధావారి సంబంధులకు రాజవంశంలో వారందరినీ కూడా హతం చేసేస్తుందంటండి. అలాగ హతం చేసినప్పుడు రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు ఆహాజ్యా కుమారుడైన యోవాషును హతులైన వారిలో నుండి రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచిందంట. చూసారు, యెహోషాపాతు అనే ఆమె మరి ఈ యొక్క కుమారుణ్ణి మరి ఎవరైతే అతల్యా మరి ఆ రాజులందరినీ యోధ వంశంలో ఉన్న వారందరినీ కూడా రాజుని చంపేస్తానంటే ఈ యొక్క ఏం పేరండి యెహోషాపాతు అనే ఆమె, ఈయన ఇందాక చెప్పుకున్నాం కదండి, యెహోయాదా యాజకుడు అనేసి ఆ యాజకుని యొక్క భార్య అనమాట. ఈవిడ ఏం చేసిందంటే ఆమె అతల్య మరి రాజవంశంలో ఉన్న అందరినీ కూడా చంపేస్తుంది కనుక యోధ వంశంలో ఉన్నవన్నీ హతం చేస్తుంది కనుక రాజులందరూ చనిపోతే మనకు రాజు ఉండరు అనేసి ఒక రాజవంశపు కుమారుణ్ణి మరి ఇక్కడ హతం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి తప్పించి తీసుకుని వచ్చి మరి దేవుని యొక్క మందిరంలో అక్కడ దాచినట్లు మనం చూస్తున్నాం. యెహోయాదా యొక్క భార్య యాజకుడైనటువంటి యెహోయాదా యొక్క భార్య అయినటువంటి యెహోషాపాతు మరి ఆ బిడ్డను తీసుకుని వచ్చి మందిరంలో ఉంచిందండి. చాలా చక్కగా ఈ మాటలు మీకు చదివితే అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా బంధువులేనండి, దగ్గర బంధువులే. ఈ విధమైన మరి అతల్యాకి మరి ఏ విధమైన సాతాను ప్రోత్సాహమో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి రాజవంశీయులందరినీ కూడా చంపేస్తుందంట. మరి ఈ ఎవరైతే ఈ యెహోషాపాతు మరి అక్కడ తీసుకొచ్చిన ఆమె కూడా ఆమెకు బంధువేనండి. ఆ చంటి బిడ్డను తీసుకొచ్చినప్పుడు ఆ చంటి బిడ్డను కూడా మరి అతల్యాకి యొక్క బంధువే అయినప్పటికీ కూడా మరి ఆమె ఎంతో ఉగ్రమతమైన స్థితిని ఇక్కడ చూపించడం మనం 23వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు. ఇంకా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బిడ్డని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో 6 సంవత్సరాలు దాచారంటండి. ఎవరు? యెహోయాదా యొక్క భార్య. ఆమె పేరేం పేరండి? యెహోషాపాతు. యెహోషాపాతు ఎవరంటే యెహోయాదా యాజకుడైనటువంటి యెహోయాదా యొక్క భార్య. యెహోషాపాతు యాజకుని యొక్క భార్య అండి ఆమె. వీళ్ళిద్దరూ కలిసి దేవుని మందిరములో మరి ఆ యొక్క బిడ్డను తీసుకొచ్చిన బిడ్డను అక్కడ దాచి 6 సంవత్సరాలు దాచారు. ఒక మంచి క్రియ అంటే ఒక సత్క్రియ ఇక్కడ యాజకుడుగా మరి యెహోయాదా మరి అలాగే అతని యొక్క భార్య మరి యెహోషాపాతు వీరిద్దరు కలిసి ఆ యొక్క మందిరంలో మరి 6 సంవత్సరాలు అక్కడ ఉంచడం మనం చూస్తూ ఉంటున్నాము. ఎటువంటి పరిస్థితులు ఆ బిడ్డను తీసుకొచ్చారంటే మరి అతల్య మహారాణి అనేటువంటి ఏమంటారండి, ఆ రాణి గారి యొక్క మరి రాజు గారి యొక్క తల్లి అన్నమాట. ఆ తల్లి మరి ఆ యొక్క రాజవంశులందరినీ యోధ వంశులందరినీ చంపించేస్తున్నప్పుడు మరి ఎంతో భయంకరమైన పరిస్థితులండి. ఆ పరిస్థితుల్లో మరి ఆమె ప్రాణాలకు తెగించి ఆ బిడ్డను అక్కడి నుంచి తప్పించిందండి. చూడండి, ఈ అతల్య అనే రాణి మరి బిడ్డను చంపుతున్నప్పుడు యోధ వంశులను చంపుతున్నప్పుడు ఒక బిడ్డను తీసుకురావడం అన్నదే చాలా కష్టమైనటువంటి పనే. మరి ఆమె ప్రాణాలకు తెగించి ఆ బిడ్డను తీసుకొచ్చి యెహోవా మందిరంలో దాచిందంట. మరి యాజకుడైనటువంటి యెహోయాదా కూడా ఆ చంటి బిడ్డను మరి 6 సంవత్సరాలు మరి ఎంతో శ్రమ తీసుకుని ఆ బిడ్డను మరి దాచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బిడ్డ కనపడకూడదండి ఎవరికి కూడా. కనపడ్డారా మరి అతల్య వచ్చి మరి ఆ యెహోయాదానే అతని యొక్క భార్యను కూడా చంపే పరిస్థితులు అనమాట. అందుకని ప్రాణాలు కూడా తెగించి మరి ఆమె దగ్గర నుంచి బిడ్డను తీసుకొచ్చి మందిరంలో పెట్టి 6 సంవత్సరాలు దాచి మరి ఏ విధమైన శబ్దాలు బయటికి రాకుండా ఆ చంటి బిడ్డ మందిరంలో ఉంటున్నప్పుడు బయట వారికి ఎవరికి తెలియకోకుండా దాంట్లో దాచిపెట్టారన్న మాట పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. ఈ విధంగా దాచిపెట్టి మరి 6 సంవత్సరాలు ఆ బిడ్డని పెంచారండి ఎంతో జాగ్రత్తగా. పెంచిన తర్వాత 7వ సంవత్సరం 23వ అధ్యాయంలో మరి ఇక్కడ ఉన్న అంతటా 7వ సంవత్సరం ముందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని మరి ఇక్కడ అందరిని పిలుస్తాడండి. మరి యెరూషలేము దగ్గర మరి మందిరం దగ్గరికి దావీదు కుమారుడు సెలవు చెప్పిన రాజ్యకుమారుడు రాజ్యం ఏలాలని మరి 3వ వచనంలో చూస్తారు. ఎందుకు మరి యొక్క బిడ్డను తీసుకొచ్చి దాచిందంటే దేవుడు వాగ్దానం చేశాడంటే దావీదు వంశంలో నుంచి ఒక కుమారుణ్ణి ఎప్పుడు కూడా సింహాసనం మీద ఉంచుతాననే వాగ్దానం బట్టి మరి దేవుడు యెహోయాదాను ప్రేరేపించి యాజకుడైనటువంటి యెహోయాదా మరి భార్య ద్వారా మరి ఆ బిడ్డను రక్షించడం, యోధా వంశంలో ఉన్నటువంటి ఆ బిడ్డను రక్షించడం
మరి రక్షించి మరి 6 సంవత్సరాల్లో మరి ఎవరికి తెలియకుండా దాచి పెంచిన తర్వాత మరి 7వ సంవత్సరంలో యెహోయాదా ధైర్యం తెచ్చుకొని అక్కడికి ఆ బిడ్డను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి మరి ఇశ్రాయేలు అందరినీ కూడా మరి పిలిచి మరి అక్కడ ఆయనకి ఏం చేస్తా ఉంటారంటే 11వ వచనంలో 23వ అధ్యాయంలో 11వ వచనం ఏమంటాడంటే రాజకుమారుని బయటకు కొనుక్కొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసింది. యెహోయాదాను అతని కుమారులను అతని అభిషేకించి రాజు చిరంజీవి అగుగాక అన్నది. ఈ విధంగా ఆ బిడ్డని ఏ బిడ్డనైతే దాచి ఉంచాడో 6 సంవత్సరాలు తన 7వ సంవత్సరం బయటికి తీసుకొచ్చి మరి ఆయన్ని పట్టాభిషేకం చేసినట్టుగా ప్రజలందరినీ పిలిచి పట్టాభిషేకం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యెహోయాదా యాజకుడైనటువంటి యెహోయాదా మరి ఎంత మరి మంచి కార్యాలు సత్క్రియలు మరి చేసి ఉన్నాడో మనము చూస్తూ ఉంటున్నాం ఇక్కడ కదండి. ఆ యొక్క చంటి బిడ్డని తీసుకొచ్చి మరి మందిరంలో దాచి మరి ఆయన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత మరి 7వ సంవత్సరం యెహోయాదా రాజుకు మరి ఆయన పేరంటే యోవాసు అండి. ఆ బిడ్డ పేరు యోవాసు అనే రాజుగా పట్టాభిషేకం చేసినట్టుగా మనం ఇక్కడ వచనాలు 23వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాము. 23వ అధ్యాయం 15వ వచనంలో మరి ఏమంటారంటే అతనికి రాజు నడున్న గుర్రపు కొమ్ముల దగ్గర ఏమంటే అప్పుడు మరి ఈ అతలియాకి తెలుస్తుందండి. ఎప్పుడైతే ఈ యొక్క యావాసును బయటికి తీసుకొచ్చారో బిడ్డ పెరిగిన తర్వాత మరి యాజకుడైనటువంటి యెహోయాదా ఆ బిడ్డను బయటికి తీసుకొచ్చి 7వ సంవత్సరాన్న ప్రజలందరి ముందర నిలబెట్టి శతాధిపతులు ఎదుర్కోకుండా మరి యెహోరాము వీళ్ళందరూ ఉన్నారండి. అజర్యా యోవాను కుమారుడైన ఇష్మాయేలుతో ఓబేదు కుమారుడైన అజర్యతో వీళ్ళందరినీ కూడా పిలిచి జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతో మరి ఈ విధంగా వాళ్ళని పిలిచి మరి నిబంధన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అతనికి రాజు నుంచి పట్టాభిషేకం చేసినట్లుగా మనం చూస్తున్నప్పుడు మరి అతల్లి అనే ఆమె మహారాణి అయినటువంటి ఆమె ఈ విషయాన్ని తెలుసుకుని ఆ మందిరం దగ్గరికి వచ్చి చూసినప్పుడు ద్రోహము జరిగిపోయింది అనేసి అంటూ ఉంటారు. మీకు వచనం కావాలంటే 13వ వచనంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ప్రవేశ స్థలం దగ్గర ఉన్న అతనికి ఏర్పాటైన స్తంభం వద్ద రాజు నిలబడి ఉండగా అధిపతులను బోరల ఊదువారును రాజునంతయు దేశపు జనులందరూ సంతోషించు బోరలతో నాదములు చేయుచుంటే గాయకులు వాద్యములతో స్థుతిపాటలు పాడుచుంటే చూసి వస్త్రములు సింపుకొని ద్రోహం అనేసి అతల్య అంటూ ఉంటారండి. ఎవరినైతే మరి రాజుని చేసినప్పుడు యోవాసు చెంటపెట్టుగా ఉంటున్నప్పుడు 7వ సంవత్సరం తీసుకొచ్చి ఆయన పట్టాభిషేకం చేశాడండి యెహోయాదా. ఎన్ని మంచి పనులు చేశాడో సత్కర్యలు చేశాడో మనం ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి సమయంలో అతల్య వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఈ యొక్క రాజు పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఆమె చూసి మరి ద్రోహం జరిగిపోయింది అనేసి అని అంటుందండి. అని అరుచుకుంటున్నప్పుడు యెహోయాదా ఏం చెప్తాడంటే 15వ వచనంలో చూస్తున్నాము. రాజు నగరం నొద్దనున్న గుర్రపు గుమ్మం యొక్క ప్రవేశ స్థలం నాకు ఆమె వచ్చినప్పుడు ఆమెను అక్కడ చంపివేసేది. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవారే ఉండాలని ఇక్కడ ఈ అతల్య వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆమెని మరి మందిరంలో చంపకూడదనేసి మరి యెహోయాదా చెప్పి మరి ఆమెను గుర్రపు గుమ్మం దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఆమెను మరి చంపినట్టుగా మనం ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తున్నాం. చూసారండి, దుష్టురాలైనటువంటి ఈ యొక్క అతల్యాన్ని యెహోయాదా చంపించాడండి. మరి ఆమె కనుక బ్రతుకుంటే మరి ఈ యొక్క మంచి జరగబోదన్నాడు. యెహోయాదా మరి దేవుని యాజకుడుగా ఉంటూ మరి అతని యొక్క భార్య అయినటువంటి యెహోషాపాతు కూడా మరి దేవుని భయభక్తుల్లో ఉంటూ మరి ఈ విధంగా మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్ళారండి. మరి ఆయన రాజుగా పట్టాభిషేకం చేశారు, అతల్యాన్ని చంపించారు. మూడవదిగా ఆయన మంచి పని ఏం చేశాడంటే మరి అప్పుడు యెహోయాదా జనులందరూ 16వ వచనం ఉంది, యెహోవారై ఉండవలనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశారు. అంటే యెహోయాదా చేసిన మంచి పని ఏంటంటే ఆ ప్రజలందరినీ పిలిచి మరి యోవాసును రాజుగా చేసి
ఆ ప్రజలందరి దగ్గర రాజుతో ప్రజలతో ఈ విధంగా నిబంధన చేసి ఉన్నాడంట. ఏమనంటే యెహోవా వారై ఉండాలనేసి మరి జనులందరితో రాజుతో నిబంధన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, యెహోయాదా ఎన్ని మంచి పనులు చేసుకున్నాడు, మంచి పనులు చేశాడు అంటే ఆయన క్రియలు సత్క్రియలుగా ఉన్నాయే కాకుండా సమాజం కోసము, దేశం కోసము మరి ఆయన ఒక రాజు ఉండాలి కాబట్టి మరి యోవాసును అక్కడి నుంచి చనిపోవలసిన వాడు అనమాట. యోవాసు ఆ మరణాన్ని నుంచి అతను తప్పించి మరి దేవుని మందిరంలో 6 సంవత్సరాలు దాచి 7వ సంవత్సరం ఆయనకి యోవాసు పట్టాభిషేకం చేసి మరి అతను దుష్టురాలైనటువంటి అతల్యాన్ని చంపించి, అంతేకాకుండా మరి రాజుని మరి యొక్క ప్రజలందరినీ కూడా దేవుని వారై ఉండాలని మరి నిబంధన చేయించాడండి. ఇన్ని విషయాలు మరి యెహోయాదా చేయడం బట్టి ప్రజలు ఏం చేశారంటే ఆయనకి 130 సంవత్సరాల్లో చనిపోయినప్పుడు ఆయన్ని తీసుకెళ్లి ఎక్కడ సమాధి చేశారు? రాజులు ఎక్కడైతే సమాధి చేయబడతారో ఆ సమాధుల్లో యాజకుడైనటువంటి యెహోయాదాన్ని మరి సమాధి చేయడం మనం చూస్తుంటాం. ఎంత గొప్ప ధన్యత ఆయనకు వచ్చిందో చూసారా. మరి మానవులని మనం వచ్చి జీవిస్తున్న మనకి మరి బ్రతికుండగా ఏ విధమైన పేరు ఉంది, గౌరవం ఉంది. మరి చనిపోయిన తర్వాత ఏ విధంగా మనం సమాధి చేయబడతాం, మన పేరు ఏ విధమైన గౌరవం మనకు ఉందో ఉదయకాల సమయంలో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. యెహోయాదా చేసిన మంచి పనులు చూసారు కదండి. ఇందాక చెప్పాను కదా, యాజకులైన వారు చనిపోయినప్పుడు మరి ఇశ్రాయేలీయులు తమ స్వాస్థ్యంలో నుంచి ఇచ్చినటువంటి ఆ యొక్క పట్టణాలు 13 పట్టణాల్లో నివసించి అక్కడ సమాధి చేయబడవలసిన ఆ విషయం ఉండగా మరి యెహోయాదా చేసినటువంటి సత్క్రియలను బట్టి ఆయన్ని రాజులు చనిపోయినప్పుడు ఎక్కడైతే సమాధి చేయబడతారో రాజులతో సమానంగా మరి యెహోయాదా యాజకుడైనటువంటి యెహోయాదాన్ని సమాధి చేయడం మనం చూస్తాం. ప్రజలందరూ కూడా ఆయన ఎంతో మెచ్చుకున్నారండి. ఎంత చక్కనటువంటి జీవితం జీవిస్తున్నారు. ఇంకో విషయం తెలియజేస్తారు ఏంటంటే, యెహోయాదా యాజకుడు కదండి, ఆయనకి కూడా కుమారులు ఉన్నారు. మరి ఆయనకు కుమారులు ఉన్నప్పుడు మరి ఆయన కుమారుల్ని తర్వాత మరి రాజుగా చేయడమో లేకపోతే ఇంకా మరి మంచి న్యాయాధిపతిగా ఉంచి దేశానికి అధిపతిగా ఉంచవచ్చు. కానీ ఆయన ఏం చేశారంటే స్వార్థం చూపించుకోలేదండి. అక్కడ ఆయన బిడ్డల్ని అక్కడ మరి రాజు కింద అభిషేకించడం, పట్టాభిషేకం చేయలేదు. కానీ మరి అతని యొక్క మరి యోవాసును చంటి బిడ్డను తీసుకొచ్చి దాచి మరి అతన్ని రాజుగా చేయడం మరి యొక్క మంచి పని అంటే సత్క్రియ అనమాట. ఈ సత్క్రియలన్నీ చేసినటువంటి యెహోయాదాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలా మంది దోర్కాల గురించి, కొర్నేలు గురించి మనం ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. సత్క్రియలు చేసిన వారు ఎవరంటే వీళ్ళు. కనుక హేబేలును గురించి కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ యెహోయాదాను మన యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాజకుడై ఉండి మరి దుష్టులు కనుక ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ దుష్టుల్ని సంహరింపజేసి దేవుని నామాన్ని మహింపరచాడండి. అక్కడ మంచి రాజుని తీసుకొచ్చి అక్కడ రాజుగా పట్టాభిషేకం చేసి ఆయన యొక్క మంచి క్రియలు చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మరి ఒక సత్క్రియల గురించి ఒక మాటను తెలియజేసి మరి మీ యొక్క ప్రసంగం ముగించుకోవాలని అనుకుంటున్నాను. మరి ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తున్న మంచి సత్క్రియలు చేసిన వారికి ఏ విధమైన ఫలం మనకి దొరుకుతూ ఉంటుంది. క్రియాఫలం గురించి ఒక రెఫరెన్స్ మీరు చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చాలండి, చూసారు కదా ఇక్కడ ఇంకా ఉందండి. తర్వాత సత్క్రియ ఓపికగా చేయొచ్చు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్యజీవం ఇచ్చును. ఇక్కడ రోమాపత్రికలో ఏమని ఉందంటే, మనము ఇందాక మనం ఏం చెప్పుకున్నాం అంటే, మన ఇరుగు పొరుగు వారి దగ్గర అన్యజనుల దగ్గర మనము దేవునికి మహింకరంగా మనం జీవించాలనేసి చెప్పాం. సత్క్రియలు చేయాలి. సత్క్రియలు ఏ విధమైన చేశారో మరి యెహోయాదా అనే దోర్కాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సత్క్రియలు చేసిన వారి క్రియలను బట్టి ఏ విధంగా మరి ఫలం కూడా ఉంటుందండి. తీర్పు తీస్తారు కదండి దేవుడు, తీర్పు కూడా ఉన్నది. కనుక ఇక్కడ మాటలు ఏమనంటే, ఆయన ప్రతివానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇస్తారండి. ప్రతిఫలం అనేది ఉన్నది. మనం ఈ మాటని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ధ్యానం చేసుకోవాలండి.
ఫలాలను ఇచ్చే దేవుడు మరి ప్రతిఫలాన్ని ఇస్తాడు కనుక మన క్రియలు ఏ విధంగా ఉండాలంటే మంచిగా ఉండాలి కనుక మన ఫలం మనము ప్రతిఫలాన్ని పొందుకుంటాం గురించి అయినా మన యొక్క క్రియలు మంచి కార్యాలు మంచి క్రియలు మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఇదే మాట మత్తయి సువార్త 16:27 మనం చూస్తూ ఉంటున్నాము ప్రతిఫలాల గురించి. మత్తయి సువార్త 16:27 చూద్దాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవన క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చెను. మనుష్య కుమారుడు ఆఖరిగా తన తండ్రి మహిమను కలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంటే ఆయన దూతలతో కూడా ఆయన వచ్చినప్పుడు మనం చేసిన క్రియలు ఏ విధంగా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలండి. మనం చేసిన క్రియలు చొప్పున మనకి దేవుడు ఫలం ఇస్తాడు. మరి అలాగే లోకంలో జీవిస్తున్న మనకి ఈ లోకంలో కూడా దేవుడు ఫలాలను ఇచ్చేస్తూ ఉంటున్నాడండి. కొంతమందికి తెలియదు ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒకవేళ మన క్రియలు చెడ్డ క్రియలు అయితే మరి ఆ విధంగానే దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు కూడా. మనం జ్ఞాపకం చేసుకు మన జీవితాన్ని మనం ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలండి. ఏ విధంగా మన క్రియలు ఉన్నాయో, మన సత్క్రియలు మనం చేస్తున్నామా? మరి మనిషి కుమారుడు ఆఖరుగా మనిషి కుమారుడు మరి పరలోకం రాజ్యం నుండి మరి దూతలతో సహా ఇక్కడికి వస్తున్నాడండి. తీర్పు చేయడానికి ఇక్కడికి వస్తున్నప్పుడు ఆయన జీతం పట్టుకుని వస్తున్నాడు అనేసి ఒక రిఫరెన్స్ ఉందండి. ఆ ఎవరి జీతము వారికి ఇస్తాడంటండి. అంటే మనం చేసిన క్రియలను బట్టి మనకి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఏం ఫలాలు మనము చేస్తున్న క్రియలను బట్టి మనము మంచి ఫలాలను పొందుకుంటామా, మరి చెడ్డ ఫలాలను పొందుకుంటాం మనం ఆలోచించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఇంత మరి దేవుణ్ణి తెలుసుకుని రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఇంతకాలం జీవిస్తున్న మనము ఒకవేళ ఆ యొక్క దినాన్ని మనం ప్రతిఫలం పొందకపోతే ఎలా ఉంటుందండి? ఒక వ్యక్తి దినమంతా కూడా పనిచేసి రాత్రికాలం అయిన తర్వాత సాయంకాలం అయిన తర్వాత అతని జీవితం అతనికి ఇవ్వకపోతే మరి ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచిస్తున్నాం. మనం కూడా మన జీవితాలు కూడా ఆ విధంగా ఈ జీవిత దినాలన్నింటినీ మనం జీవిస్తూ వెళ్తున్న మనకి మరి ఆఖరిని మన ప్రతిఫలము మనం పొందకపోతే మరి ఏ విధమైన ప్రతిఫలాన్ని మనం పొందబోతున్నాం? పరలోక రాజ్యమా లేకపోతే మరి నరకమా మనం పొందబోయేది? మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. మరి ఒక నరకానికి మేము వెళ్ళిపోయే స్థితిలో మనం ఉన్నామేమో, ఒకవేళ మన యొక్క పరిస్థితులను బట్టి మన జీవితము వెంటిలేటర్ మీద ఉందామో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మరి ఆ విధంగా మనం ఉండుకోకుండా దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనం చేసి ఆయన దగ్గర నుంచి మంచి ఫలాలు మనం పొందుకోవాలనేసి ఉదయకాల సమయంలో ఈ మాటలను మీకు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి వానికి వారి క్రియలు చెప్పిన దేవుడు జీతం పట్టుకొస్తానని అనేసి చెప్తున్నాడండి. ఆ జీతాన్ని మనకి ఇస్తాడంట, మన ఫలాన్ని మనకి ఇస్తా ఉంటాడంట. మరి ప్రతి ఫలాన్ని మనకి ఇస్తాడనేసి ఉంది. ఆ ప్రతి ఫలాలు మంచి ఫలాలను మనం పొందుకునే విధంగా మనం జీవించాలనేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటల్ని మన వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపల మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని ప్రభా నీ మాటల ద్వారా మమ్మల్ని ప్రభా మా యొక్క హృదయాన్ని నింపిన దేవ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సత్క్రియలు అనే మాటను పెట్టి మాకు ముందు మీరు నడిపించాము తండ్రి. మా జీవితము, మా క్రియలు, మా ప్రవర్తన మరి మంచి క్రియలుగా ఉండాలి. మా ప్రవర్తన మంచి ప్రవర్తనగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నాము తండ్రి. ఆ విధంగా మేము జీవించడానికి మా హృదయాల్లో ఒక తీర్మానం తీసుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు ఏమన్నా చెల్లించుకుంటున్నాం. ఏ ఒక్క పాపి నశించుకోవట నీకు ఇష్టం లేదు. అందరూ అంతటా రక్షణ పొంది మారు మనసు పొంది రక్షణలో మరి ముందుకు సాగాలని మీ యొక్క మరి ఉద్దేశం కనుక మా తండ్రి, మేము కూడా అటువంటి రక్షణ జీవితంలో ముందుకు సాగేలాగా మేము జీవించే వాళ్ళగా మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం. చెప్పబడిన మాటలు విన్న మాటల్ని
మా హృదయాల్లో మా తండ్రి అవి ఆశీర్వదకరంగా చేయండి తండ్రి, ఫలభరితంగా వాటిని చేయమని కూడా అడుగుతున్నాం. ఉదయకాల సమయంలో అపాత్రుల్ని, అయోగ్యుల్ని, నిష్ప్రయోజకులని నన్ను మీరు నిలబెట్టుకుని మా తండ్రి ఒక పూరగా మీరు మమ్మల్ని నన్ను వాడుకొని మీ మాటలు తెలియజేసినందుకు కూడా మీరు స్తోత్రాలు. అయ్యా, ఈ మాటలను మరి అనేక మంది ఆలకించి ఉన్నారు మా తండ్రి. ఒక తీర్మానం వారి జీవితంలో తీసుకున్నట్లు సహాయం చేయండి. వారి సత్క్రియలు చేయడానికి, అన్య జనుల్లో నీ నామాన్ని భయంకరంగా జీవించడానికి వారి ఒక తీర్మానం తీసుకుని ఆ విధంగా జీవించే కృపని మా అందరికీ కూడా అనుగ్రహించుకుంటూ అడుగుతున్నాం దేవా. నీ స్తోత్రాలు చెల్లించిన సంఘాన్ని నీ చేతులు సమర్పించుకుంటున్నాం. మరోసారి ఈ విధంగా మేమందరం కూడా కలిసి నేను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహింపరిచే దిన వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ కౌగిట్లో భద్రపరుచుకుని ప్రభావ ముందుకు నడిపించమని కూడా అడుగుతున్నాం. ఈ పొద్దున మా కొరగా తిరిగినానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి పరలోక ప్రార్థన చెప్పుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు తెచ్చేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మరణాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి నేను తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సావాసము ఈ కూడికకు వచ్చి వాక్యాన్ని వింటున్న మనందరికీ, మన సంఘముకు, అలాగే శారీరక సంఘములకు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దానము, ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మల ప్రేమ